ఈ రోజు ఈ వీడియోలో సూక్ష్మదర్శిని అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. నజ్రియా నజీం, బేసిల్ జోసెఫ్ లీడ్స్ గా ఎంసీ జితిన్ డైరెక్షన్ లో వచ్చిన థ్రిల్లర్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ ప్రియా ఒక హౌస్ వైఫ్. పెళ్ళై కూతురు పుట్టాక తన్ని చూసుకోవటానికని ఇంట్లోనే ఉంటది. కానీ కూతురు స్కూల్ కి వెళ్ళటం మొదలు పెట్టాక తనకి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టి మళ్ళీ జాబ్స్ కి అప్లై చేస్తూ ఉంటది. ఈ టైంలో ఓ రోజు తన పక్కింట్లో కొత్తగా మాన్యువల్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మతో కలిసి ఉండటానికి వస్తాడు. మనోడు వచ్చి రావటంతోనే కాలనీ వాళ్ళందరితో ఇట్టే కలిసిపోతాడు. అంటే మాన్యువల్ చిన్నప్పుడు ఇదే కాలనీలో ఉండేవాడు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ క్లిక్ అవటంతో కొంచెం పై స్థాయికి వెళ్తారు. మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళ అమ్మ కోసం అక్కడికి వస్తాడు. ఇక కాలనీ వాళ్ళ దృష్టిలో మాన్యువల్ మంచోడనే ముద్రపడినా మన ప్రియాకి మాత్రం ఏదో తేడా కొడతా ఉంటది. తను కేవలం పైకి మాత్రమే మంచోడిగా నటిస్తున్నాడని తను నమ్ముతుంది. తన అనుమానాన్ని నిజం చేస్తూ మాన్యువల్ కాలనీ అంతా రెక్కి చేస్తూ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు మాన్యువల్ వాళ్ళ అమ్మ కనపడకుండా పోతుంది. పోలీస్ ఎంక్వైరీలో వాళ్ళ అమ్మకి ఆల్జైమర్స్ ఉందని, అప్పుడప్పుడు ఇలా ఇంట్లోంచి వెళ్లిపోయి ఎక్కడెక్కడో దొరుకుతుందని తెలుస్తుంది. అయితే దీన్ని ప్రియా నమ్మదు. మాన్యువలే వాళ్ళ అమ్మని ఏదో చేశాడని తన అనుమానం. కాకపోతే ఆధారాలు ఉండవు. దాంతో తనే డిటెక్టివ్ గా మారి నిజం కోసం వేట మొదలెడుతుంది. ఈ క్రమంలో తనకి మాన్యువల్ గురించి వాళ్ళ అమ్మ గురించి కొన్ని మైండ్ పోయే నిజాలు తెలుస్తాయి. మరి తర్వాత ఏం జరిగింది? మాన్యువల్ వాళ్ళ అమ్మ ఏమైంది? నిజంగానే మిస్ అయిందా, లేకపోతే మాన్యువల్ ఏమన్నా చేశాడా? అసలు మాన్యువల్ ఆ కాలనీకి ఎందుకు వచ్చాడు? ఆ ఇంట్లో తను ఏం చేస్తున్నాడు? మాన్యువల్ గురించి ప్రియాకి తెలిసిన నిజాలేంటి? చివరికి ఏం జరిగింది అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. సింపుల్ స్టోరీ అయినా దాన్ని చెప్పిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉండింది. ఈ సినిమా కోర్ పాయింట్ ఏంటంటే, ఈ సొసైటీలో కొంతమంది ఉంటారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చినట్టు ఇష్టమైనట్టు బతుకుతారు. అదే పక్కనోడు కూడా వాళ్ళకి నచ్చినట్టు బతికితే వీళ్ళకి మండిపోద్ది. నేను నాకు నచ్చినట్టు బతకటం అది నా రైట్, అదే పక్కనోడు కూడా అలా బతికితే అది రాంగ్. సమాజం నాశనం అయిపోద్ది. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికితే నా పరువేం కావాలా? ఇలాంటి పత్తిత్తు కబుర్లు చెప్పే వాళ్ళ గురించే ఈ కథ. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం మామూలుగానే ఉంటది. మన ప్రియ మ్యారేజ్ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తుంది, జాబ్స్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందని సినిమాని మొదలెడతారు. తర్వాత కాలనీలో లేడీస్ అంతా వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ గాసిపులు షేర్ చేసుకోవడం లాంటి సీన్లు చూపిస్తారు. ఇక ఎప్పుడైతే మాన్యువల్ కాలనీకి వస్తాడో అక్కడి నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. తను తన ఇంట్లో ఏదేదో చేస్తూ ఉంటాడు, ఎవరెవరినో కలుస్తూ ఏదేదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. మనం కూడా ప్రియాలాగే ఈడేం చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటాం. అలా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మామూలుగానే సాగిద్ది. ఇక సెకండ్ హాఫ్ గురించి మరీ ఎక్కువ చెప్పను గానీ, లాస్ట్ 1 అవర్ మాత్రం అద్దిరిపోద్ది. అసలు మాన్యువల్ ఆ కాలనీకి ఎందుకు వచ్చాడు, ఏం ప్లాన్ చేశాడు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడని మెల్లిగా రివీల్ చేస్తూ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడతారు. దీనికి తోడు జేవియర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వదు, చితక్కొట్టాడు. అలా సినిమా అయ్యాక ఓ మంచి థ్రిల్లర్ చూశాను అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. మొత్తంగా అటు పర్ఫార్మెన్స్ల పరంగా గానీ, టెక్నికల్ గా గానీ సినిమా బ్రిలియంట్ అనేలా ఉంది. ఒకవేళ మీకు దృశ్యం లాంటి థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయండి. ప్రస్తుతానికైతే తెలుగు డబ్బింగ్ ఎక్కడ అవైలబుల్ లేదు, చూస్తే మలయాళంలోనూ చూడాలి. అది విషయం.